ఏదైతే ఈ వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో BS6 వెహికల్ అండి. దీనికి ఏంటంటే లైట్ స్విచ్ వేయాలి. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా వేయాలి. అంటే మొబైల్ ఛార్జింగ్ అండి. ఈ స్విచ్ అయితే మన దగ్గర ఉన్న కంపెనీ ఏంటంటే సూపర్ కంపెనీ అండి. ఈ పర్టికులర్ ఐటెం కూడా సూపర్‌గా వర్క్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనైతే ముందు మన హ్యాండిల్ బార్‌కి సెట్ చేసుకోవాలి. మనకి ఎటు సైడ్ కావాలో అటు సైడ్, రైట్ సైడ్ కావాలో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలో లెఫ్ట్ సైడ్. మీ ఇష్టం అది. చూసారు కదా! మీదైతే మనకి లైట్ స్విచ్ ఇచ్చారు. కిందన బాక్స్‌లో మనకి యూఎస్‌బీ కేబుల్ కనెక్ట్ చేసుకొని మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో, దీనికి కనెక్షన్ ఎలా అవ్వాలి ఇప్పుడు నేను చెప్తాను క్లియర్‌గా జాగ్రత్తగా వినండి. ఇది యూఎస్‌బీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఈ లైట్ స్విచ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇద్దరికీ కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. చూసారుగా మనకి యూఎస్‌బీ అయితే ఏ విధంగా ఇచ్చారు. మీదనైతే మనకి లైట్ స్విచ్ ఆన్ ఆఫ్ ఇచ్చారు. సో, లైట్ స్విచ్ నుంచి ఒక 2 వైర్లు అలాగే యూఎస్‌బీ నుంచి 2 వైర్లు ఉంటాయి కదా! డయాగ్రామ్ ఇచ్చారు వైరింగ్ డయాగ్రామ్ అనేది. వైరింగ్ డయాగ్రామ్ మనకు అక్కర్లేదు. జస్ట్ ముందుగా మనకి వచ్చిన వైర్లన్నీ కూడా స్లీవ్ తీసేయాలి కొంచెం ఎక్కువ తీయండి. ఎందుకంటే మనకి మళ్ళీ టేప్ చేయాలి ఎక్సెట్రా ఉంటుంది కదా! సో, ఎక్కువ కట్ చేయండి. ఫస్ట్ మనం ఏంటంటే లైట్ సంగతి చూద్దాం. లైట్ సంగతి వచ్చేసరికి మనకి యెల్లో అండ్ వైట్ కలర్ వైర్ వచ్చింది కదా! సో, మనకి ప్యాషన్ ప్రో BS6 వెహికల్ కంటే అక్కడ రెడ్ కలర్ సాకెట్ ఉంది కదా! దానికి యెల్లో కలర్ వైర్ వస్తుంది. ఆ వైర్‌ని కట్ చేసేసి మీకు పాజిటివ్, నెగెటివ్ అంటే కటింగ్ అయ్యే వైర్ ఉంది కదా! ఆ ముక్క ఈ ముక్క కూడా ఒక వైర్ వైట్‌కి ఇవ్వండి. ఇంకో వైర్ యెల్లోకి ఇవ్వండి. అక్కడితో మనకి వైరింగ్ కంప్లీట్ అయిపోద్ది లైటింగ్ సెక్షన్. ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి 2 వైర్లు ఉంటాయి. ఇందులో రెడ్ కలర్ వైర్ వచ్చేసి లాక్ నుంచి వచ్చిన రెడ్ కలర్ వైర్‌కి ఇవ్వండి పాజిటివ్‌కి. అండ్ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి ఎర్త్‌కి ఇవ్వండి. సింపుల్ ఇక్కడితో క్లోజ్. మొత్తం అంతా మళ్ళీ వైరింగ్ టేపింగ్ చేసేయండి. టేపింగ్ చేసేసి యాజ్ టీజ్‌గా మళ్ళా వాటర్ గట్ట వెళ్ళకుండా టైట్ చేసి ఫిట్ చేసేయండి దగ్గర. ఇప్పుడు ఏంటంటే మనకి చెకింగ్ టైం అండి. అంటే మనం పెట్టిన వైరింగ్ అనేది కరెక్ట్‌గా వర్క్ అవుతుందో చెక్ చేసుకోవడం కోసం. లాక్ ఆన్ చేసిన తర్వాత సెల్ఫ్ స్విచ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు వరకు లైట్ స్విచ్ అయితే ఆన్ చేశాను నేను. ఓకే. చూస్తారు కదా మీరే. లైట్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగింది. చూడండి ఇప్పుడు నేనైతే లైట్ ఆఫ్ చేస్తాను. చూసారు కదా! లైట్ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. చూసారు కదా! ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఈ లైట్ అనేది కేవలం మనకి బండి స్టార్ట్ చేసినా మాత్రం లైట్ ఆఫ్ అని అవుతుంది. మిగతా టైం అవ్వదు. కానీ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి తాళం ఆన్ చేయగానే మనకి యూఎస్‌బీ ఛార్జింగ్ అయితే అవుతూనే ఉంటుంది. తాళం ఆపేస్తే మళ్ళీ మనకి ఛార్జింగ్ అవ్వదు. ఆ రకంగా మనమైతే పెట్టేటప్పుడు. సో, ఇది ఫ్రెండ్స్ చూసారు కదా! ఛార్జింగ్ కూడా పెడతా చూడండి మీకు లైవ్ కూడా చూపిస్తాను. మన ప్రతిదీ కూడా 100% కరెక్ట్‌గా ఉంటుంది వర్క్ అనేది తెలుసు. మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారు కదా! ఛార్జింగ్ అయితే పెట్టాను. చూపిస్తే 52% ఛార్జింగ్ ఆల్రెడీ ఉంది ఫోన్‌లో. చూడండి. ఓకే. మళ్ళీ రీటేక్ చూపిస్తుంది చూడండి. ఛార్జింగ్ అసలు అవుతుందా లేదా అన్న డౌట్ కూడా మీకు వస్తుంది చాలా మంది. సో, ఛార్జింగ్ అవుతుంది ఫినిష్. ఇక్కడతో ఈ విధంగా లైట్ స్విచ్ వేసుకోవాలి. యూఎస్‌బీ కనెక్షన్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. సెపరేట్‌గా ఇచ్చుకొని ఈ విధంగా ఇచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ లైట్ స్విచ్ ఎలా వేసుకోవాలి, యూఎస్‌బీ కనెక్షన్ ఎలా ఇచ్చుకోవాలి మొత్తం అంతా కూడా మీరు చేసేసాను. చూస్తున్నారు ఎండ్ వరకు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్‌ని. అలాగే లైక్ చేయండి. మా షాప్‌కి విజిట్ చేయండి. గూగుల్ మ్యాప్స్‌లో క్రియేటివ్ వర్కర్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. స్టే ట్యూన్డ్ క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్.